తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఇందాక మీరు చెప్పారు నాకు 43 ఇయర్స్ అని, కానీ చూడ్డానికి 20 ఇయర్స్ లా ఉన్నారు. అసలు మామూలుగా లేదు, ఏంటో చెప్పండి. నేను బ్రహ్మ ముహూర్తంలో లేస్తానండి. ఐ గెట్ అప్ ఎట్ ఇన్ బిట్వీన్ 3:45 to 4:30. దట్ ఈస్ మై వేకప్ టైం. నా బాడీ క్లాక్కే లేపేస్తుంది నన్ను. నేనేం అలారం తోటి కూడా లెగను. ఐ డూ a 2 hours ఆఫ్ యోగా, బ్రీతింగ్ యోగా. ఐ డూ ఇట్ ఎవ్రీ డే. దాని తర్వాత ఐ స్టార్ట్ మై డే ఆల్సో వెరీ ఎర్లీ. వర్క్ కాల్స్ కానీ లేకపోతే ఏమైనా పెండింగ్ ఉన్నా కూడా నేను యాక్చువల్లీ స్నానం చేసేసి 7 o'clock నుంచి స్టార్ట్ చేసేస్తాను. సో దిస్ ఈజ్ మై ఎవ్రీ డే. అండ్ అట్లీస్ట్ వీక్కి 3 times వర్కౌట్ చేస్తాను, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తాను. ఐ డూ అ లాట్ ఆఫ్ కిక్ బాక్సింగ్ అండ్ ఐ వర్కౌట్ ఆన్ మై మైండ్, బాడీ, సోల్. కొన్ని మెడిటేషన్ సెషన్స్ చేసుకుంటాను, సౌండ్ హీలింగ్ చేస్తాను. You should come home sometime. Sure. So I do I'll do a lot of things every day. So మార్నింగ్ రొటీన్ ఉంటుంది, స్కిన్ రొటీన్ ఉంటుంది, ప్రాణాయామం చేస్తాను, జలనీతి చేస్తాను. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఈషా ఆల్సో, సద్గురు. సో ఐ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు కీప్. అండ్ దిస్ ఈస్ అంటే అదర్ దెన్ సద్గురు, మిగతా ఈ హ్యాబిట్స్ అన్నీ బిన్ దేర్ ఇన్ మై ఫ్యామిలీ. తాతగారు చేశారు, డాడీ చేస్తారు, మమ్మీ చాలా తక్కువ చేస్తుంది బికాస్ ఆఫ్ హర్ టైమ్ అండ్ ఆల్. షీ డస్ వెరీ లెస్. బట్ ఎవ్రీబడి ఎల్స్, ఇంట్లో అన్నయ్య అందరం వీఆర్ ఆల్ యూస్ టు దిస్ ప్యాటర్న్. సో హ్యాపీగా లోపల నుంచి ఉన్నాం అని అంటే బేసికలీ ఇట్ షోస్ అవుట్ సైడ్. షోస్ అవుట్ సైడ్. బాగా ఆనందంగా లోపల నుంచి ఉన్నామని అంటే బయటకు ఆనందంగా ఉంటే యంగ్గా కనిపిస్తాం. కొంచెం మనిషి మీద మనిషికి ఎంపతి, సింపతి ఉందంటే ఆటోమేటిక్గా దెర్ ఇస్ ఎ గ్లో ఆన్ ద ఫేస్. 24 గంటలు రాజకీయ బ్రెయిన్ తోటి ఆలోచిస్తే తొందరగా ముసలిలో అయిపోతాం అనిపిస్తుంది. అమ్మో, మీరు సూపర్ అసలు గ్రీష్మ గారు. అసలు ఒక పాలిటీషియన్ అయినా ఈమె ప్రతిపక్షాలని మాట్లాడే వ్యక్తేనా అనిపిస్తుంది నాకు. పబ్లిక్ సర్వెంట్, నాట్ పాలిటీషియన్. ఎక్సలెంట్. ఐఎమ్ పబ్లిక్ సర్వెంట్, 24 hours అవైలబుల్ పబ్లిక్ సర్వెంట్. ఓకే. మామూలుగా అసలు తొడగొట్టడం అనేది మగవాళ్ళకి సంబంధించిన విషయం, వాళ్ళే చెయ్యాలి అన్నట్టుగా ఉంటుంది. అలాంటిది మహానాడులో మీరు తొడగొట్టి వైరల్ అయిపోయారు. ఎందుకు అలా అనిపించింది ఆ క్షణంలో మీకు? తొడ అనేది మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ఉంటాయి. సో దానికి జెండర్ పెట్టడం అనేది న్యాయం కాదు. పౌరుషం అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ వస్తుంది. కోపం కూడా జెండర్తో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. గత ప్రభుత్వంలోని వాళ్ళు చేసిన అరాచకాలు, మాట్లాడిన మాటలు, పొలిటికల్ వెండేటా, అవన్నీ ఒక్కొక్కటి సార్ని అసెంబ్లీలో బాధపెట్టి మాట్లాడటం, అసెంబ్లీలో లేని వాళ్ళ గురించి మాట్లాడడం, భువనమ్మ గురించి మాట్లాడటం, అంతా చనిపోయిన మాధవరెడ్డి అంకుల్ గురించి మాట్లాడడం, ఈ అమరావతి రైతుల్ని కడుపులోని తన్నేసి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పడం, నన్ను ఒక డిబేట్లోని రేప్స్ ఎందుకు ఇలా ఉమెన్ మీద జరుగుతున్నాయి అని అంటే నేను ఎవడైనా రేప్ చేశాడా అని అనడం. దీస్ ఆర్ ఆల్ ఫైల్డ్ అప్. నేను ఇప్పటికీ అంటాను, మహానాడులోని నేను మాట్లాడటం అనేది నాకు ముందు చెప్పలేదు. నాకు 15 నిమిషాల ముందు మాట్లాడాలమ్మా, ఇదిగోండి సబ్జెక్ట్ అని అన్నారు. సరే అన్నాను. కానీ ఆ స్టేజు, జనాలు, నాలో ఉన్న ఆవేశం అంతా ఒక సంక్రాంతికి కలగూరలాగా అయిపోయి అంతా ఫ్లేరప్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇట్ వాజ్ మమ్మీ ఫస్ట్ రోలోనే ఉన్నారు. నేను మాట్లాడి వెనక్కి తిరిగేటప్పటికి పాపం ఆవిడ శూన్యంలోకి చూస్తుంది. ఆవిడకి ఇది నిజమా కళ, నేను ఇప్పుడు వినింది నిజమా, నేను చూసింది నిజమా. అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత ఒకటే మాట మమ్మీ, ఇప్పటి వరకు గ్రీష్మ అంటే ఏంటో మన ఇంటి వరకే తెలుసు, ఇప్పుడు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. నీ మైండ్ సెట్ ఏంటి, నీ థాట్ ప్రాసెస్ ఏంటి, అంతా ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది. యు ఆర్ ఏ ఓపెన్ బుక్ నౌ, యూ హ్యావ్ టు డీల్ థింగ్స్ యువర్ వే అని అన్నారు. ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఎలా ఉంది ఇప్పుడు వరకు? కూటమిలోని ఏం చేసినా కూడా, ప్రతిరోజు ఏం చేసినా కూడా ప్రజల పక్షాన, ప్రజల కోసం ముందుకెళ్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి మనం 2014 నుంచి 19 వరకు ఏవైతే చిన్న ఫ్లాస్ తోటి వెళ్ళామో, ఎగెయిన్స్ట్గా బీజేపీకి వెళ్ళి మనకి కూటమిలోని ఏదైతే ఫ్లాస్ ఉన్నాయో అవన్నీ సెట్ చేసుకొని 2024లో మనం తీసుకున్న ఎవ్రీ స్టెప్ మా కూటమిలో మాత్రం ఒకటే ఏంటి అని అంటే, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్. ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి డెసిషన్ తీసుకుంటున్నాం.
ఇది ఏదైనా సరే తిప్పి కొడుతుంది అన్న ఇంటెన్షన్ తోటి ఏది చేయటం లేదు. ఏది దానికి అడుగు వేసినా కూడా బెటర్ అవుతుంది. రేపు ఈరోజు మనకి చెడ్డ పేరు వచ్చినా రేపు మనకి బెటర్ అవుతుంది. ఈరోజు వాళ్ళు ప్రతిపక్షం ఏదైనా మాట్లాడుతున్నా రేపు ప్రజలకు బాగుంటుంది. ఈ ఒక్క ఇంటెన్షన్ తోటి కూటమి అద్భుతంగా చేస్తుందని నేను చెప్పగలను. కానీ ప్రతిపక్షం వాళ్ళు మా గురించి చేసే బురద ఏదైతే చల్లుతున్నారో ఒకటే మాట నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. ఒకటే ఏంటి అని అంటే, మీరు బురద జల్లేది కూటమి మీద కాదు, ఇప్పుడిప్పుడే పుడుతున్న ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోని ఉన్న యువత తాలూకా భవిష్యత్తు మీద మీరు బురద జల్లేది కానీ, మీరు చెప్పే తప్పుడు మాటలు కానీ, లేకపోతే ఫేక్ న్యూస్ కానీ ప్రజలు నమ్మి అది నిజం అనుకుంటే అది రూయిన్ చేసేది రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని. మీరు రాజకీయాలు ఎంతైనా చేయండి, మీరు నిలదీయాలనుకుంటే ఎన్నైనా చేయండి. ఇప్పుడు సిచ్యువేషన్స్లోని కొన్ని దగ్గరలో ఎక్కడెక్కడైతే మా వల్ల తప్పు జరుగుతున్నాయో మమ్మల్ని పాయింట్అవుట్ చేయండి, కాదని అంటాం లేదు. కానీ ట్విస్టెడ్గా మాట్లాడి ఏదో మీ లాభం కోసం ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాము అన్నట్టు మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి క్యాపిటల్ అని చెప్తుంటే మావి గన్ అనుకొని రావటం, ఇది ఇలాంటివన్నీ మాట్లాడడం వల్ల మీకు ఒక ఓట్ పర్సంటేజ్ ఉంటుంది కదా. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక ఓట్ పర్సంటేజ్ ఉంటుంది. మీకు ఓటు వేసిన వాళ్ళు, మీరు కావాలనుకునే వాళ్ళు అది నమ్మి డైవర్ట్ అయ్యి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే ఇండస్ట్రీస్ ఇవన్నీ ఈ స్టేట్మెంట్స్ ఇంగ్లీష్లో చెప్తున్నారు కావాలని వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఇవన్నీ నమ్మారు అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఉంటే ఎవరు నష్టపోతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ ఒక ఎజెండా మీద, మోడీ గారు సెంట్రల్లో ఉండి ఒక ఎజెండా మీద ముందుకెళ్తున్నారు. మీకు ఒక ఎజెండా ఉంది, అది మీ పొలిటికల్గా మీ పార్టీ ఎజెండా. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు అది నిరూపించుకోలేకపోయారు. యూ హ్యావ్ ఫెయిల్డ్ యువర్ సెల్ఫ్. ఈ 2019 నుంచి 24 వరకు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చుకున్నారు, మీ నాయకత్వానికి చెడ్డ పేరు తెచ్చుకున్నారు, 11 సీట్లకు పరిమితం అయ్యారు. మీరు రేస్ చేయాలంటే అసెంబ్లీకి వచ్చి రేస్ చేయాలి. మీరు మాట్లాడాలి అనుకుంటే ఇదిగో ఇది పాయింట్ అని అనుకొని, మీకు నిజంగా మీరు చెప్పే మాటలో ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. మీరు ఇంట్లో కూర్చొని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి మీకున్న ఓట్ బ్యాంక్ని ట్విస్ట్ చేయాలి అని అనుకుంటే ఒట్టి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఒక్క ఎజెండా మీద కోసం వెళ్తూ ఉంటే ఆ ఉన్న 11 కూడా రావు. ఒక జోక్ పార్టీ లాగా అయిపోతుంది. ఒక వైఎస్ఆర్సీపీని గద్దె దింపడానికి ఇన్ని పార్టీలు ఏకం కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. టీడీపీ సింగిల్ గా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయా? మాకు కూటమిలోనే చాలా సుఖం ఉంది. సింగిల్గా వెళ్తామా, డబుల్గా వెళ్తామా, ట్రిపుల్గా వెళ్తామా కంటే మాకు ప్రజలు ఇంపార్టెంట్. ఇది సెల్ఫ్ ఈగో, సెల్ఫ్గా మా యాటిట్యూడ్, మేము వెళ్ళిపోతాం, మేము సింపుల్గా సింహం ఈ టైప్లో మాట్లాడడం కాదు. ఇది బాధ్యతతో చేయాల్సిన పని, ఇది ఈగోతోటి తీసుకోవాల్సిన పని కాదు. మాకు ఈగోలు లేవు. మేము ఇది 15 సంవత్సరాలు మినిమం కంటిన్యూ చేస్తామని అనుకొని అటు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఒక చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పిన తర్వాత కూడా మాకు ఎలాంటి ఈగోస్ లేవు, మాకు ఏ ప్రాబ్లం లేదు. మాకు ఓటు చీలకూడదు. ఎక్కడ కూడా స్ప్లిట్ ఆఫ్ ద ఓట్ జరిగింది అని అంటే ప్రజలు నష్టపోతారు, రాష్ట్రం నష్టపోతుంది. మేము ఇప్పుడు కష్టపడి అందరం నిలబెట్టుకుంటున్న అమరావతి పాడైపోతుంది. ఇది అసలు అవసరం, ఇది ఇంటెన్షనే లేదు. ఎవరో నలుగురు మేమే సోలోకి వెళ్తే వెళ్ళమనండి. సోలోగా వెళ్తారో, సింగిల్గా వెళ్తారో, ఇంకెవరిని తెచ్చుకుంటారో అంతా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వివేకానికి, ఆయన మైండ్ సెట్కే వదిలేస్తాను తప్పితే ఏదో ఒకటి చేసుకోమనండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళని కాదనడం లేదు. కూటమి కలిసి మేము పోరాడడంలోని మేము హ్యాపీగా ఉన్నాం. ఎదుటోడు ఎలా ఏడిస్తే మాకు సంబంధం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.